ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ కు గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. జనాలు మళ్ళీ ఈ లల్లీ బాయ్ ని గుర్తుపట్టాలంటే సిటీలో పెద్దగా సౌండ్ జరగాలి. అంటే ఈసారి దీపావళికి లక్ష్మీ బాంబు కాదు, ఈ లల్లీ బాంబు పేలాలి. ఈ లల్లీ బాయ్ మీలా చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులతో ఆడుకోలేదురా, నాటు బాంబులతో ఆడుకున్నాడు. ఆ నాటు బాంబులు ఇప్పుడు బోరు కొట్టేశాయి. అందుకే ఈసారి FDX ఏంటి బాయ్? ఏదో PVR లో 4DX అన్నంత సింపుల్ గా చెప్పా. ఇన్ని రోజులు జైలుకెళ్ళి బెయిల్ కోసం వెయిట్ చేశాను అనుకున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్ కసాయి గారి దగ్గర FDX ఎలా తయారు చేయాలో నేర్చుకున్నా. వాడిది నాకిస్తాను, వాడు కాదు. మరి వీడెవడు? వీడిది నర్సీపట్నం. హిస్ నేమ్ ఇస్ కే సాయి. బాంబు తయారు చేయడం నేర్పించాడు గాని ఒక రోజు నాకు చెప్పకుండా జైల్లోంచి పారిపోయాడు. అందుకే వాడు అందరికీ కే సాయి అయినా నాకు మాత్రం కసాయి. మరి బ్లాస్ట్ ఏదో ఆడి మీద ప్లాన్ చేయొచ్చు కదా బాయ్. ఎక్కడెందుకు? మీ వల్లేరా. మా వల్ల? మేమేం చేసాం బాయ్? ఈ లల్లీ బాయ్ ఎవరో తెలీదురా మీకు? లల్లీ బాయ్ చూపిస్తా నేనేంటో అందరికి చూపిస్తా. ఒక్క బాంబు పేలితే ఈ లల్లీ బాయ్ ఎవరో అందరికి తెలుస్తుంది. చెప్తా. ఏమైంది బాయ్? రైటు వీళ్ళని ఇంటి దగ్గర దించారు. అదేంటి బాయ్, ఇప్పుడు దాకా ఉన్నాం కదా, ఆ ప్లాన్ ఏంటో చెప్పండి, మేము కూడా వింటాం. అందుకేరా మిమ్మల్ని పంపించేసేది. రైటు? ఓకే అన్నా. పదండి. దిగండి. అన్నా ఏంట్రా? నీ పేరేంటో తెలుసుకొచ్చా అన్నా? రైటు. అబ్బా, నిక్ నేమ్ కాదన్నా, ఫుల్ నేమ్. రైటేశ్వరరావు రా. ఏంటి ఇప్పుడు? ఏం లేదన్నా, నైస్ నేమ్. ఓకే బాయ్. రే ముక్కు, అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలవకుండా ఉండాలంటే మనం అర్జెంట్ గా ఈ క్రైమ్ రిపోర్ట్ చేయాలి. అయితే ఉంటే కెమెరా ఆన్ చేస్తాను, రీల్ చేద్దాం. రీల్ చేసి వైరల్ చేయడానికి ఇది సెన్సేషనల్ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? గుడిలో ఉంటుంది శివలింగం, స్టేషన్ లో ఉంటాడు సిఐ సింగం. లెట్స్ గో అండ్ కంప్లైంట్ టు హిమ్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు అయితే ఆ కనిపించిన ఈ 4వ సింహమేరా సింగం. సార్ సింగం సార్, నమస్తే సార్. గోరా, నువ్వేంట్రా స్టేషన్ కి వచ్చావు? మళ్ళీ ఏదో పని చేసావు? మీరు మరీనా సార్, ఏదో పని చేస్తేనే స్టేషన్ కి వస్తాం ఏంటి? మంచి పనులు చేయడానికి కూడా వస్తాం. ఏంట్రా మంచి పని? ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. Is it? Who is that? లల్లీ బాయ్. లల్లీ బాయ్? అవును సార్, మీకు తెలుసా? లల్లీ బాయ్ తెలుసా అంటావేంట్రా? ఒకప్పుడు లల్లీ బాయ్ పేరు చెబితే ప్రతి గల్లీ వణికిపోయేది. ఏ సార్, అప్పుడు చలికాలం వచ్చిందా? ఆ వణుకు చలి వల్ల కాదురా, వాడి మీద భయం వల్ల. సర్లేండి సార్, ఆ చరిత్రని మాకు ఇప్పుడు ఎందుకు? ఆ లల్లీ బాయ్ ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. దీపావళికి బాంబులు పేలుద్దామని ప్లాన్ వేస్తున్నాడు. దానిలో తప్పే ఉంది, అందరం పేలుస్తాం కదా. అబ్బా, దీపావళికి పేలుద్దాం అనుకుంటున్నాడంటే సేన్ టపాకాయలో సిసింద్రి బాంబులా కాదు సార్, అదేదో FDX బాంబు అంట. FDX? అవును. అగ్ని ఇంతకీ ఎలా ప్లాన్ చేస్తున్నాడు రా వాడు? మన ప్లాన్ ఏంటో పీపుల్ కే కాదు, పోలీసులు కూడా కనిపెట్టలేరు. అదే సార్ తెలీదు, కానీ సుల్తాన్ బాయ్ 10 లో ఉన్నాడని మాత్రం మాకు తెలుసు. సుల్తాన్ బాయ్? ఇంతకీ ప్లాన్ ఏంది లల్లీ బాయ్? ఫస్ట్ ప్లాన్ కాదు, ప్లేస్ చేంజ్ చెయ్యాలి. ఎందుకంటే ఇందాకెళ్ళిన బచ్చాగాలికి మన ప్లాన్ తెలియకపోయినా మనం ఉన్న ప్లేస్ తెలుసు. అందుకే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు.
ప్లేస్ తెలిసాక కూడా ఫేస్ నెట్టు చూస్తారేంటి సార్? అదండి పట్టుకుందాం. లెట్స్ గో. మనకు అర్జెంటుగా ఓ టెన్ కావాలరా. అది ఎలా ఉండాలంటే ఎవ్వరికి అనుమానం రాకూడదు. అన్నా ఇందాక పోరగాల్ని డ్రాప్ చేసినప్పుడు పక్కనే ఓ టూలెట్ బోర్డ్ చూసినా అన్న. పెంట్ హౌస్ ఫర్ రెంట్ అని ఉందన్నా. పెంట్ హౌస్ ఇదేదో మన టెన్ సెటప్ కి దగ్గరగా ఉంది. పోనీరా సార్ ఇక్కడే సార్. రాయ్ అగ్ని ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. సార్ మీరు దాగుడు మూతలు ఆడడానికి వచ్చారా, డేంజరస్ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి వచ్చారా? అంటే క్రిమినల్స్ తో వేట నాకు ఒక ఆటతో సమానం. ఇంకొంతసేపు అయితే ఈ పూట కూడా గడిచిపోతుంది. అదండి సార్ లోపలికి వెళ్ళి పారిపోతారు. ఎవరు అక్కడ? ఎవరైనా ఉన్నారా? డెలివరీ ఇవ్వడానికి వచ్చారా సార్ మీరు? బాబు ఎవరైనా ఉన్నారా? ఓటీపీ చెప్పండి అమ్మా, వెళ్ళిపోతారా? లేకపోతే ఏంటి సార్, గన్న తీసి తడతాడు మన 2 బుల్లెట్లు కాల్చి క్రిమినల్స్ ని భయపెట్టకుండా ఎవరైనా ఉన్నారా, సామాన్లు ఉన్నాయి తీసుకుంటారా అని సేల్స్ బాయ్లు అడుగుతారు. ఈ గన్న తీసి అలా ఒకటి పేల్చి, రాయ్ లల్లీ బాయ్ నువ్వు ఎక్కడే ఉన్నావు నాకు తెలుసు, మర్యాదగా బయటికి రా. సుల్తాన్ బాయ్, అరే సింగం సార్ ఎట్లున్నారు? ఏంది ఇట్లొచ్చినారు? నేను పిలిచింది సుల్తాన్ బాయ్ కాదు, లల్లీ బాయ్ ని. మర్యాదగా నువ్వు లోపలికి వెళ్ళి ఆయన బయట పంపించు. అరే లల్లీ బాయ్ కౌన్? ఏ సుల్తాన్ బాయ్ కాటేనే ఈడా ఈ సుల్తాన్ బాయ్ ఒక్కడే ఉంటాడు. అబద్ధాలు ఆడక బాయ్, ఆడపిల్లలు పడతారు సార్. నాకు ఎందుకు ఆ లల్లీ బాయ్ లోపల అన్నాడు అనిపిస్తుంది సార్. కానిస్టేబుల్స్ సార్. రా ఆ ముక్క నేను చెప్పాలరా? ఎవరు చెప్తే ఏంటి సార్, సర్చ్ ఇంపార్టెంట్. సార్ ఎవరు లేరు సార్. నేను చెప్పినా కదా సార్ మీకు, ఈడ నేను తప్ప ఇంకెవరూ లేరు. సార్ మదర్ ప్రామిస్ సార్, కావాలంటే ఈ ముప్పుగా అడగండి. అవును సార్, ఇక్కడే ఉండాలి. మనం వస్తున్నామని తెలిసి పారిపోయి ఉంటారు. రాయ్ మనం వస్తున్నామని వాడికెలా తెలుస్తుందిరా? సైరన్ వేసుకున్నట్టు తెలియదు సార్. ఇది చివరి సౌండ్ వినిపించి సైలెంట్ గా బ్యాక్ డోర్ నుంచి పారిపోయి ఉంటారు. దట్స్ ఎ ఫ్యాక్ట్ సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే కాకుండా సైరన్ మీద సెటైర్లు వేస్తావరా? కానిస్టేబుల్స్ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీళ్ళని సెల్లో పడేసి బ్యాంగ్ ఇవ్వండి. క్లియర్ గా తెలిసింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కి రూల్ తెలియదు. అది అలా తిట్టండి నాగార్జున గారు. ఏం బిగ్ బాస్ ఏంటో ఒక్కడికి తిన్నంగా ఆడడం రావట్లేదు. ఏంటమ్మా ఇలా అయిపోయింది? ఏవైంది మా 5 టీవీకి? ఎప్పుడో ఎల్సిడి టీవీలు వచ్చిన కొత్తలో 5,000 పెట్టి కొన్నాం. పాపం ఇది కూడా కాలం చేసినట్టుంది. ఈ టైంలో ఎవరబ్బా? ఒరే పిచ్చి పుల్లయ్యా, ఎవరో లేకపోతే బయట తాళం వేసి ఉంటది కదరా. అవును కదా, సారీ ఆంటీ, హౌస్ రెంట్ కొందంట కదా, దాని గురించి వచ్చాం. అవునా, ఎవరెవరు ఉంటారేంటి? మేము, మా అన్న. అదే మా అన్న మేము. ఎవరి అన్న? ఇంకైపోయిన పెనలా ఉన్నాడు. ఆంటీ అన్న ఎవరో తెలీదు మీకు? లల్లీబాయ్. లల్లీబాయా? అవునంటీ, తెలీదా? ఎందుకు రా గుచ్చు గుచ్చు అడుగుతావు? తెలీదంటే మళ్ళీ హట్ అవ్వాలి. ఈడెవడో నాకు ఉపయోగపడేలాగే ఉన్నాడు. లల్లీబాయా? నాకెందుకు తెలీదు? మీకు తెలుసా? తెలుసు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మగారు? రాయ్ మా అమ్మగారు ఎవరో నాకే తెలియదు, నీకెలా తెలుసు? మీ అమ్మగారు ఎవరో నీకు తెలియదు కాబట్టే నాకు తెలుసు. అప్పట్లో మా అమ్మగారు మీ అమ్మగారు మంచి ఫ్రెండ్స్. మీ అమ్మగారు చికెన్లు మటన్లు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా వండి పెట్టినా తీసుకొచ్చి మా అమ్మగారికి ఇచ్చేవారట అని మా అమ్మ చెప్పిందా? కాదు, మా అమ్మ చెప్పింది. మీ అమ్మగారు చాలా మంచివారు. మరి నన్నెందుకు ఊరి చివర చెత్తకుండీలో పడేసింది? అంటే అప్పుడు వీధి చివర చెత్తకుండీ ఉండేది కాదు, అందుకేనేమో. పాపమన్న అమ్మ నిన్నెత్తుకొని ఊరి చివరి దాకా ఎలా నడిచిందో. సారీ అన్న, కొంచెం ఎమోషనల్ అయ్యా. ఎంతకి రెంట్ ఎంతండి? ఎంత? 30,000 అంతే. 30,000? ఏదో 3,000 అన్నట్టు చెప్పారు. మీకు ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ 30,000కి తక్కువ ఎవరమ్మా. కావాలంటే పక్క వీధుల్లో అది అడిగేసి రండి. నేనేమి ఎక్కువ చెప్పేయట్లేదు, బయట ఇలాగే ఉన్నాయి రెంట్లు. ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్? బెడ్, బాత్రూమ్, ఏసీ, కిచెన్ అన్ని ఉంటాయి. బయట నుంచి చూడడానికి కంటైనర్ హౌస్ లా ఉంటది గానీ లోపలికి వెళ్తే బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ కన్నా బాగుంటది. ఒకసారి చూడొచ్చా? దానికేం, చూసుకోండి. పర్లేదన్నా, బానే ఉంది.
రాయ్. ఇల్లు బానే ఉంది కానీ 30,000 అంటే మరీ ఎక్కువ. సరేలే, తెలిసిన వాళ్ళు కాబట్టే 25,000కి ఇస్తున్నాను. ఇంకేం మాట్లాడకండి. 1 నెల అద్దె అడ్వాన్స్ గా ఇచ్చేయాలి. అదేంటి అన్న ఇంకా దిగుతానని చెప్పలేదు కదా. చుట్టాలు అయిపోయాక ఇంకా చెప్పాలేంటమ్మా? ఆ జోబులో ఉన్న కట్ట తీసి ఓ 25,000 అడ్వాన్స్ కొట్టు. నా జోబులో కట్టుందని మీకెలా తెలుసు? బ్యాంక్ నుంచి ఇప్పుడే తెచ్చిన కొత్త నోట్లు అనుకుంటా. స్మెల్ ఎక్కడ కొడుతుంది. అమ్మా అన్నా, ఆంటీ ఎవరో చాలా ఖతర్నాక్ లా ఉందన్నా. ఏంటి కత్తిలా ఉన్నానా? మా కాలేజీ టైంలో కూడా కుర్రోళ్ళందరూ ఇలాగే అనేవారు. లెఫ్ట్ ఆ డబ్బులేవో ఇచ్చారా? ఇచ్చే. థ్యాంక్ యూ లల్లిబాయ్. వీధిలో ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే చెప్తానులే, గొడవ కొద్దు గాని. టీవీ పోయిందన్న బాధపడుతున్న టైంలో కట్ట పట్టుకుని కరెక్ట్ గానే వచ్చారు. వెంటనే వెళ్లి ఓ కొత్త టీవీ ఆర్డర్ పెట్టేయాలి. హే 1 టీవీ, వావ్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా? ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అర్జెంట్ ఈ ఆఫర్ నాన్నగారికి చెప్పి కొత్త టీవీ కొనిపించేయాలి. నాన్నగారు, నాన్నగారు, ఏంట్రా? మనం అర్జెంట్ గా టీవీ మార్చేయాలండి. ఏ ఇప్పుడున్న దానికి ఏమైంది? ఈ పోనీ టీవీ పాత మోడల్ అయిపోయింది. మార్కెట్ లో కొత్తగా 1 టీవీ అని ఒకటి వచ్చింది. అసలు దాని పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్లారిటీ మామూలుగా లేదు నాన్నగారు. దాంట్లో సినిమా పెట్టుకొని ఇంట్లో చూస్తుంటే ఉంటదే సేమ్ సినిమా హాల్ లో చూసినట్టు ఉంటది నాన్నగారు. అక్కర్లేదు, అలా చూడాలనిపిస్తే సినిమా హాల్ కి వెళ్ళు. అబ్బా, ఈ టీవీ కొనేసుకుంటే సినిమా హాల్ కి వెళ్ళే ఖర్చు ఉండదు కదా నాన్నగారు. ఇలాంటి కబుర్లు మీ అమ్మకి చెప్పు, నాకు కాదు. అబ్బా, ఒకసారి ఆఫర్ చూడండి నాన్నగారు. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. ముందు ఒకటి కొనాలి కదా. అది కొనడానికి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది నాన్నగారు. మన కొత్త టీవీ ఇచ్చి ఎక్స్చేంజ్ లో మన పాత టీవీ కూడా తీసుకుంటారండి. ఎంత ఉండదు నాన్నగారు? మహా అయితే 10,000 ఎంత ఉంటది. కొత్త టీవీ వస్తుంది, కట్టేచ్చు కదా. ఒరే, మీ నాన్నయ్య రవాణా శాఖ మినిస్టర్ కాదు, కిరాణా షాప్ ఓనరు. టీవీ లేదు కీవీ లేదు. వెళ్ళలా? జగ్గు జగ్గు. ఏంటి పంకు? ఏం లేదు జగ్గు, కొత్త టీవీ కొందాం అనుకుంటున్నాను. ఏమంటావు? కొత్త టీవీనా? ఏ ఇప్పుడు ఉన్నదానికి ఏమైంది? ఏమో అమ్మా, మా ఇద్దరు టీవీ సడన్ గా ఆగిపోయింది. కరెక్ట్ టైం కి ఎవరో బకరాగాళ్ళు వచ్చారు. పైన పోర్షన్ అద్దెకిచ్చేసి అడ్వాన్స్ 25,000 లాగేశాను. 25,000? నీ పనే బాగుంది. చాలే, ఆ డబ్బులతో టీవీ కొందాం అనుకుంటున్నాను. తక్కువ రేట్ లో మంచి టీవీ ఏమైనా ఉంటే చెప్పు జగ్గు. ఒసే పొట్టి పంకజం, కరెక్ట్ టైం కి వచ్చావు. ఇప్పుడే నాన్నగారు దీపావళి కొత్త టీవీ కొందామంటే ఆఫర్లు చూపిస్తున్నాను. నేనెప్పుడన్నాను రా? అబ్బా, కొత్త టీవీ నాన్నగారు ఇందాక అన్నారు కదా. మనతో పాటు పంకజంతో కూడా ఆర్డర్ పెట్టేద్దాం, ఒకేసారి కలిసి వచ్చేస్తాయి. ఏంటికి చిప్పు దొబ్బిందా? ఆ పంచేరా బాబు. ఇంతకీ ఎంతేంటి టీవీ? ఎంత 15,000 అంత అంతే. అబ్బో, నాటికలు అయ్యి వస్తాయేంటి? బిగ్ బాస్ కూడా వస్తది. అబ్బో, అయితే ఇదిగో జగ్గు, ఈ 15,000 నీ దగ్గర ఉంచు. టీవీ వచ్చాక ఆడికి కట్టేయి. సరే అయితే నేను ఇంకెళ్తాను. పక్కింటి పాపాయమ్మ తెల్లవారి కేజీ మటన్ కొన్నదంట. మటన్ కొట్లోంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి కోసింత మటన్ కూర ఉంటే ఇవ్వండి అని అడిగేసి వస్తాను. ఓకే బాయ్. ఒరే, దానికి టీవీ మనతో పాటు కలిపి ఆర్డర్ పెడతానంటావేంట్రా? అసలు నేనెప్పుడు ఒప్పుకున్నాను టీవీ కొనడానికి? అబ్బా నాన్నగారు, కొంచెం బుర్ర ఉపయోగించండి. ఇప్పుడు అది ఇచ్చిన డబ్బులతో టీవీ ఆర్డర్ పెడతామా? ఆ టీవీకి ఇంకో టీవీ ఫ్రీ వస్తుంది కదా, అది మనం నొక్కేద్దామండి. మన కొడక, కానీ 15,000 టీవీ ఎక్కడి నుంచి వస్తుంది? మన పాత టీవీ ఎక్స్చేంజ్ పెట్టేస్తాం కదండి, అలా కొత్త టీవీ 15,000కి వచ్చేది. నిజమే కదా, సూపర్ రా మను. నీ చిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు నీ నాన్న పోలికలు వచ్చాయంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది. నీకు నిజంగానే ఈ నాన్న పోలికలు వచ్చాయిరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే నేను మొన్న ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను కదా, అవి కూడా మీ పోలికలేనా నాన్నగారు? ఎక్కసకాల అలాంటివన్నీ మీ అమ్మ బుద్ధులు, నాయి కాదు. ఏంటి? ఏం లేదులే, ముందు నువ్వు టీవీ ఆర్డర్ అట్రా. అసలుకి ఎన్ని రోజులు వస్తుంది ఏటో? ఓ 3 రోజులు పడుతుంది నాన్నగారు, పెట్టేస్తున్నా. ఓకే ఓకే. The next day. మేడం మేడం ఆర్డర్ మేడం. హాయ్, టీవీ అప్పుడే వచ్చేసిందా? అవును మేడం, మీ పేరు? పేరు చూసుకోకుండానే ఆర్డర్ తెచ్చావేంట్రా? ఆర్డర్ తేయడానికి అడ్రస్ ఒకటి తెలిస్తే చాలు మేడం. సర్లే పంకజం. అవునా, అయితే ఈ ఆర్డర్ మీకు కాదు మేడం, ఎవరో లల్లీబాయ్ అంట. లల్లీబాయా? అమ్మా, అప్పుడే నేను దిగారా లేదో టీవీ ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇదిగో బాబు, లల్లీబాయి ఇక్కడ కాదు, పైన ఉంటాడు. ఓకే మేడం. సార్ ఆర్డర్ సార్. చేసావా? ఇలా ఇది. ఓకే సార్, హ్యావ్ ఎ గుడ్ డే. మళ్ళీ ఏంటి సార్? ఒక అరగంట ఆగు. ఎందుకు సార్? రిటర్న్ పట్టుకెళ్ళిపోద్ది గాని. అన్నా, టీవీ ఆర్డర్ పెట్టావేంటన్నా? బోర్ కొడుతుందా? రాయ్, నేను టీవీ ఆర్డర్ పెట్టింది బోరు కొట్టినందుకు కాదురా, బాంబు పెట్టడానికి. టీవీలో బాంబు పెట్టన్నా? అదేరా నా ప్లాన్. ఇదేం ప్లాన్ అన్నా? చెప్తా. బయట డెలివరీ బాయ్ అన్నాడు, టీవీ రిటర్న్ ఇచ్చి. ఓకే అన్నా. ఎందుకని అడిగితే ఏం చెప్పనన్నా? కలర్ నచ్చలేదని చెప్పు. ఓకే అన్నా. ఇదిగో బాబు,
సార్ పెట్టిన అరగంటలో రిటర్న్ ఇచ్చేయడం ఏంటి సార్? అసలు ఆన్ చేసి చూసారా? అక్కర్లేదమ్మా, బయట నుంచే చూసాం, కలర్ నచ్చలేదు. ఓకే సార్, డబ్బులు 3 days లో రిఫండ్ అవుతాయి. ఓకే ఓకే. అసలు ఏంటన్నా నీ ప్లాను? రాయ్, నేనిప్పుడు పెట్టిన బాంబు టీవీలో కాదురా, జనాల గుండెల్లో పేలుతుంది. ఏమంటున్నావు అన్నా? ఈ రిటర్న్ పెట్టిన టీవీని ఎవడో ఒకడు కొనుక్కుంటాడు. అప్పుడు వాడింట్లో బాంబు పేలుద్ది, మొత్తం రచ్చ రచ్చ అవుద్ది. రాయ్, ఏన్నా కాదా? కాదు, వాడింట్లో బాంబు పేలే అరగంట ముందు మనమే ఒక టీవీలో బాంబు పెట్టామని వీడియో రిలీజ్ చేస్తాం. అప్పుడు జనాలందరూ ఏ టీవీలో బాంబు ఉందో, ఎవరి టీవీలో బాంబు ఉందో అని అయోమయంలో ఆందోళనతో రోడ్ల మీద పరుగులు తీస్తారు. అప్పుడు వాళ్ళు పడే భయం లల్లీబాయ్ అంటే ఎవరో తెలియజేస్తుంది. అబ్బా, ఐడియా మామూలుగా లేదన్నా, జంపర్ మే బంపర్. ఎంతకీ బాంబు ఏ టైంకి పేలుతుందన్నా? కరెక్ట్ గా రేపు సాయంత్రం 5 ది నెక్స్ట్ డే. సార్ ఆర్డర్ సార్. మాకే మాకే మాకే. నాన్నగారు టీవీ వస్తుందండి. ఓహో, ఇదిగో బాబు డబ్బులు. థ్యాంక్ యూ సార్. పంకజం ఆంటీ, ఇదిగో పొట్టి పంకజం ఆంటీ, ఓయ్ మీ కొత్త టీవీ వచ్చింది, కమెంట్ టేక్. అవునా, వచ్చేస్తున్నాను. అబ్బా భలే ఉందిరా టీవీ. మరి మనం ఆర్డర్ ఇట్టామంటే మామూలుగా ఉండదు. ఇదిగోండి రిమోట్. అన్నా 5 అవడానికి ఇంకా 10 నిమిషాలే ఉందన్నా. మన వీడియో న్యూస్ ఛానల్ వాళ్ళకి పంపించావా? పంపించే అన్నా, ఆల్రెడీ మన మీద చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. అవునా? షట్. ఏమైందన్నా? హాయ్, అది చూడడానికి మన దగ్గర టీవీ లేకుండా పోయింది కదరా. ఉండన్నా, ఇప్పుడే కిందకెళ్ళి పట్టుకొచ్చేస్తాను. ఇదిగో పంకజం ఆంటీ. ఏంటి? ఒకసారి మీ టీవీ కావాలి. ఏదో పప్పు ఉప్పు అడిగినట్టు అడుగుతావేంటి? టీవీ అది. టీవీ ఒక అరగంట చూసి ఇచ్చేద్దాం. నేనే ఇవ్వనమ్మా, అసలే కొత్త టీవీ అది. అప్పా, నేను కూడా పర్మిషన్ అడగాల? అన్నా, టీవీ తెచ్చేసిన. ఆన్ చేయరా. మీరు చూస్తున్నట్టయితే లల్లీబాయ్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మ్యాటర్ చూసుకుంటే తాను టీవీలో బాంబ్ పెట్టానని, అది ఎవరింట్లో పేలుతుందో, ఎప్పుడు పేలుతుందో, ఎలా పేలుతుందో తెలియదని వివరించాడు. అయితే ఈ వీడియోను చూసిన జనాలంతా ఇళ్ల బయటికి పరుగులు తీస్తూ భయాందోళనలకు గురవుతున్నారు. అమ్మ నా లల్లీబాయిగా బాంబు టీవీలో పెట్టావా? కొంపతీసి బాంబు మన టీవీలో లేదు కదా. నాన్నగారు ఆన్ చేస్తున్నా. ఉండరా, 5ంటికి మంచి ముహూర్తం అంట, ఇంకా 1 నిమిషం ఉంది. ఏంటి నాన్నగారు? నీ కంగారు తగలయ్యా, ఇప్పుడు ఆన్ చేసినా 5ంటికి ఆన్ చేసినా అదే టీవీ కదరా. ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను నాన్నగారు. సర్లే, ఇంకా 10 సెకండ్లే ఉంది, ఆగు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అమ్మో, ఏంట్రా శబ్దం? ఏమో నాన్నగారు, పైనుంచి వచ్చింది. పదెళ్ళి చూద్దాం. అన్నా, బాంబు ఏంటన్నా మన టెల్లోనే పేలింది. నువ్వే కదరా టీవీ తెచ్చింది. అసలు మనం రిటర్న్ పెట్టిన టీవీ దీని దగ్గరికి ఎలా వచ్చిందన్నా? హాయ్ సార్, రాయ్, నువ్వేంట్రా ఇక్కడ? టీవీ రిటర్న్ ఇచ్చేసారు కదా సార్, ఫీడ్బ్యాక్ కోసం వచ్చాను. ఇక్కడ బ్యాగ్ బర్స్ట్ అయిపోయి నేనుంటే నీకు ఫీడ్బ్యాక్ కావాలరా? సారీ సార్. ఎంతకీ మేము రిటర్న్ ఇచ్చాం, ఎవరికి ఇచ్చావురా? అదా, ఈ పక్కింట్లోనే ఇచ్చాను సార్. పక్కింట్లోనా? ఫ్లాష్ బ్యాక్. సార్, ఒక టీవీ రిటర్న్ వచ్చింది సార్. అవునా? ఏంటి డిఫెక్ట్? డిఫెక్ట్ ఏం లేదు సార్, కలర్ నచ్చలేదంట. అంతేనా? అయితే అది 1+1 ఆఫర్ లో ఫ్రీ టీవీ కింద ఇచ్చే. ఓకే సార్. చంపేసావు కదరా. లల్లీబాయ్, మీరేంటి ఇక్కడ? మా పక్కింట్లో ఏం చేస్తున్నారు? రాయ్, ఆ పక్కింట్లో 1+1 టీవీ ఆర్డర్ పెట్టింది నువ్వేనారా? నేనే బాయ్. మరి అన్ని మూసుకొని చూసుకోకుండా ఈ పక్కింటాంటికి ఎందుకురా ఇచ్చావు? అసలుకైతే ఆర్డర్ పెట్టింది పక్కింటి పంకజంకాయ బాయ్. ఫ్లాష్ బ్యాక్. ఇదిగో భయ్యా, ఇందులో ఫ్రీ వచ్చిన టీవీ ఏది? ఇదిగోండి సార్, ఇదే. ఓ, ఓకే ఓకే. రెండు ఒకలాంటి టీవీలే కదరా, అలాంటప్పుడు ఏదైతే ఏంటి? అబ్బా, ఫ్రీకి ఇచ్చిన టీవీలో ఏదో ఒక డెఫెక్ట్ ఉన్నది ఇచ్చేస్తాను గారు. మళ్ళీ సర్వీస్ సెంటర్ కి అక్కడికి తిరగాలి. అందుకే ఈ ఫ్రీగా వచ్చిన టీవీ పంకజం ఆంటీకి ఇచ్చేద్దాం. పాపరా, డబ్బులు కూడా ఇచ్చిద్దిరా. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర నుంచి కూరలు, ఉప్పులు, పప్పులు అన్ని కొసరు తీసుకోలేదా? దానికి దీనికి చెల్లు. మీరు ఇంకేం మాట్లాడకండి.
అది బాగా జరిగింది. ఎందుకు మీరేంటి బాయ్ ఎలా అయిపోయారు? నువ్వు ఫ్రీగా ఇచ్చిన పంకజం టీవీ పేలింది. చూసారా నాన్నగారు, ఫ్రీగా వచ్చే టీవీలో డిఫెక్ట్లు ఉంటాయని మీకు చెప్పానుగా. నిజమేరా, అయినా టీవీ పేలితే ఇంత విధ్వంసం అవుతుందా? టీవీ పేలితే అవ్వదు, కానీ బాంబు పేలితే అవుతుంది. బాంబే. వీడు కూడా ఇప్పుడే రావాలా? ఆ బాంబు టీవీలో పెట్టింది వీడే. కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు వాడు పెట్టిన బాంబులో వాడే పేలాడు. అన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆ టీవీలో బాంబు అన్న పెట్టాడని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? లబ్బే, టీవీలో బాంబు పెట్టామని టీవీలో మీరే కదరా చెప్పారు. కానిస్టేబుల్ అరెస్ట్. ఫోన్లేండి నాన్నగారు, బాంబు పేలితే పేలింది కానీ పంకజం టీవీగా పోయింది. మన టీవీ సేఫ్. ఇప్పుడు చూడండి, ఈ జొవ్వేస్తాను ఎవడో ఒకటి గువ్వలోకి వెళ్ళిపోవాలి. ఏమండి, టీవీ పేలిపోయిందండి. అయ్య బాబోయ్. నాన్నగారు, టీవీ పేలిపోయింది, పండగ రోజు కూడా మీ బెల్ట్ పెట్టుకుని నన్ను వేసేద్దామని అనుకున్నారు కదా. చూసారా నా లక్ ఎలా ఉందో? ఏం కాలేదు టీవీకి. కొత్త టీవీని పేల్చేసాడు దరిద్రుడు. చువ్వేస్తే ఎవడో ఒకటి గువ్వలోకి వెళ్ళిపోవాలా? అది కాదండి. ఇప్పుడు ఈ చువ్వని నీ గువ్వలో పెట్టి వదులుతాను రా.